పై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. జనగణనలో కులాల లెక్కింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కులగణనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది. సంక్షేమ పథకాల అమలుకు కులాల లెక్క ప్రభుత్వానికి తెలియాల్సిందే అని పేర్కొంది. దేశంలో జరుగుతున్న జనాభా గణనలో కులాల వివరాలను సేకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. సంక్షేమ చర్యలు చేపట్టాలంటే వెనుకబడిన కులాల్లో ఎంతమంది జనాభా ఉన్నారో ప్రభుత్వం తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటూ సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ పంచోలీలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. జనగణన కుల ప్రాతిపదికన ఉండాలా వద్దా అనేది విధానపరమైన నిర్ణయమని, ఇందులో జోక్యం చేసుకోవడానికి కారణం కనిపించడం లేదని సుప్రీం వ్యాఖ్యానించింది. కులగణన చేస్తే తప్పేంటి అని పిటిషనర్ను ధర్మాసనం ప్రశ్నించింది. కులాల వారీగా జనాభా సమాచారం ప్రభుత్వం వద్ద చాలా ఉందని పిటిషనర్ సుధాకర్ గుమ్ముల స్వయంగా వాదనలు వినిపించారు. కులగణన వల్ల రాజకీయ ప్రయోజనాల కోసం డేటా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని పిటిషనర్ వాదించారు. కులాల వారీగా వివరాలు సేకరించడం వల్ల సామాజిక, రాజకీయ సమస్యలు తలెత్తుతాయని, కార్పొరేట్ సంస్థలు కూడా ఈ డేటాను తమ స్వార్థం కోసం వాడుకుంటాయని తన వాదనలో పేర్కొన్నారు. అయితే ఈ వాదనతో కోర్టు ఏకీభవించలేదు. వెనుకబడిన తరగతుల కూర్పును, వారి జనాభా విస్తృతిని నిర్ణయించడానికి ప్రభుత్వానికి ఇటువంటి డేటా చట్టబద్ధంగా అవసరమని కోర్టు పేర్కొంది. కులగణనను 2027 జనాభా గణనలో చేర్చాలా వద్దా అనేది నిర్ణయించడం కోర్టు పరిధిలోకి రాదని సీజేఐ పేర్కొన్నారు. ఎవరెవరు వెనుకబడి ఉన్నారో తెలిసినప్పుడే ప్రభుత్వం సరైన సంక్షేమ పథకాలు రూపొందించగలదని ధర్మాసనం అభిప్రాయపడింది. జనాభా లెక్కల్లో కులగణనను చేర్చాలన్న డిమాండ్ గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ సహా పలు పార్టీలు కులగణన కోసం పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ఆ వాదనలకు బలాన్నిచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కులగణన డేటా వల్ల రిజర్వేషన్లు, విద్య, ఉపాధి వంటి రంగాల్లో వెనుకబడిన వర్గాలకు మరింత న్యాయం జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.